హుజురాబాద్ జమ్మికుంట వెళ్దాం. ఈటెల రాజేందర్, బండి సంజయ్. ఈటెల రాజేందర్ అసలు ఈసారి ప్రచారం అసలు రాలేదు హుజురాబాద్ కి. కేవలం ఆయన మేడ్చల్లోనే ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే బీఫామ్లన్నీ కూడా బండి సంజయ్ ఆయన ఇచ్చారు కాబట్టి అక్కడ నాకు తెలిసి హుజురాబాద్ లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ బొమ్మ కూడా పెట్టట్లేదు ఫ్లెక్సీల్లో. సో క్లియర్ గా నేను ఇంతకుముందే చెప్పాను, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కలిస్తేనే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. మున్నూరు కాపు ఓటు, ముదిరాజు ఓటు చాలా పెద్ద ఓటు బ్యాంకు. కానీ వాళ్ళిద్దరి మధ్య వైరం ఇంకా కంటిన్యూ అవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈటెల రాజేందర్ క్యాండిడేటు, బండి సంజయ్ క్యాండిడేట్ అని పెట్టారు. ఇప్పుడు హుజురాబాద్ జమ్మికుంటలో కూడా ఇప్పుడు బండి సంజయ్ పూర్తిగా ఆయన బీఫామ్లో ఆయన తీసుకుని ఆయన చేశారు కాబట్టి ఈటెల రాజేందర్ అక్కడికి రాలేదు, అసలు ప్రచారం నిర్వహించలేదు క్యాండిడేట్స్ కి. ఆయన వర్గీయులు చెప్పేది ఏంటంటే ఆయన ఫ్లెక్సీ పెడితే బీఫామ్ ఇవ్వము, టికెట్ ఇవ్వము అని సంజయ్ వర్గీయులు అన్నారు. అందుకని ఆయన రావట్లేదు అని. అంటే ఫస్ట్ టైం హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ లేకుండా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ 2001 తర్వాత ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో గోపి ఎవరికి అడ్వాంటేజ్ జరుగుతుంది హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీస్? హుజురాబాద్ జమ్మికుంటలో 30 వార్డులు అయితే ఉన్నప్పటికీ కూడా ఇటు ఈటెల రాజేందర్ అయితే దాదాపు కొంతకాలంగా కూడా హుజురాబాద్ వైపు నియోజకవర్గం వైపు రావడం లేదు. ఇటు ఉన్న మేడ్చల్ తన ఏదైతే పరిధిలో అక్కడనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా బీజేపీ సీట్లు అనేటి బండి సంజయ్ అయితే ఇవ్వడంతో కూడా ఇటు ఈటెల రాజేందర్ వర్గీయులకి దాదాపు సీట్లు లేవని చెప్పచ్చు. వాళ్ళు రెబల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితి కనిపించింది మనకు. ఇక్కడ దాదాపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి నిలబెట్టినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో మాత్రం హుజురాబాద్ క్లియర్ కట్ గా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ బీజేపీ అయితే ప్రభావం అయితే చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ లోకల్ గా ప్రణవ్, కాంగ్రెస్ నుంచి ప్రణవ్ ఇన్ఛార్జ్ ఉన్న పరిస్థితుల్లో అధికారం ఉన్న రాష్ట్రంలో అధికారం కూడా ఉన్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానానికి అయితే పరిమితం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ అయితే మూడో స్థానానికి మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది. హుజురాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ ఉంటుంది, సెకండ్ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది, థర్డ్ బీజేపీ ఉంటుంది. ఓకే, జమ్మికుంటలో అయితే ఇటు పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఎడ్జ్ అయితే బీఆర్ఎస్ ఉండే పరిస్థితి అయితే మనకు అక్కడ కూడా సేమ్ హుజురాబాద్ లేక్ మాదిరిగానే సెకండ్ పొజిషన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫస్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇటు కొంతమేర కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా దాదాపు చైర్మన్ అయితే మాత్రం బీఆర్ఎస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ. ఓకే, అంటే హుజురాబాద్ జమ్మికుంటలో బీఆర్ఎస్ కు చైర్మన్ రావచ్చు. కౌశిక్ రెడ్డి రెండు గెలిపించుకుంటున్నారు బికాస్ ఈ సిచ్యువేషన్ వల్ల, ఇప్పుడు సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య పోరు వల్ల ఒక దానిలో బీజేపీ సెకండ్ పొజిషన్ లో హుజురాబాద్ లో ఉండే అవకాశం ఉందా? జమ్మికుంటలో రెండిట్లలో కూడా మూడో స్థానానికే పరిమిత అయ్యే అవకాశం అయితే బీజేపీ ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సంజయ్ కి సంబంధించి ఈటెల వర్గ రెండుగా విడిపోవడంతో ఎక్కువ సీట్ల రెబల్స్ గా పోటీ చేసిన పరిస్థితిలో బీజేపీ అయితే సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఈటెలకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ కు అయితే మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఈటెల వర్గీయులు అయితే ఎవరైతే ఉన్నారో తమ టికెట్లు కేటాయించకపోవడంతో బీఆర్ఎస్ కు స్థానిక ఎమ్మెల్యే ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి మద్దతు తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ కు వైపు మద్దతు తెలపడంతో ఇటు బీజేపీ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇక మరో మున్సిపాలిటీ మంథని, శ్రీధర్ బాబు హవానేనా మంతన్లో? భరత్, పూర్తి స్థాయిలో మంతని నియోజకవర్గంలో 13 వార్డుల కదా పూర్తి స్థాయిలో మాత్రం శ్రీధర్ బాబు హవానే కొనసాగుతుంది. 1-2 సీట్లకే ఇటు పరిమితమయ్యే పుట్ట మధు మీద ఇంకా హత్య, వామన్ రావు దంపతుల హత్య కేసు వెంటాడుతోంది, అంతేనా? అధికారం కోల్పోవడంతో పాటు ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం ప్లస్ ఈ హత్య వివిధ నేర ఆరోపణల నేపథ్యంలో కూడా
ఇటు బీఆర్ఎస్ కు మైనస్ అని చెప్పొచ్చు. ఇందులో బాగానే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా కొంటూ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితులు మాత్రం బాబు డెవలప్మెంట్ ప్లస్ అక్కడ వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయనే వచ్చే అవకాశం దాదాపు 13 సీట్లకు గాను 9 సీట్ల వరకు కూడా శ్రీధర్ బాబే కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పీఠమే చైర్మన్ ఎక్కే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్